తాలింపు సైకిల్ వేసుకున్నామండి. లైట్గా వేగాలి. వాటర్ పక్కన పెట్టుకున్నాను. వాటర్ పెట్టుకోవాలండి. పావులు అయితే పోసుకుంటున్నామండి. ఇంకా మనుషులు బట్టి పోసుకోవాలి. మనం క్వాంటిటీని బట్టి నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. సాల్ట్ వేసుకుంటున్నాను అండి. కాస్త పసుపు మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ఇందులో శనగపిండిని వాటర్ కలిపి ఇలా తీసుకున్నానండి. పిండి డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది. 3 స్పూన్స్ శనగపిండి తీసుకొని ఇందులో వాటర్ కలిపి ఇలాగ గరిటెదారుగా ఇలా కలుపుకోవాలండి. అది మరిగిన తర్వాత మనం ఈ వాటర్ని పోస్తాము. ఇదిగోండి ఎసరు మరుగుతుంది కదా, చట్నీ నీళ్ళు అలా మరుగు వచ్చిన తర్వాత శనగపిండి వాటర్ పోసేది వెంటనే కలుపుకోవాలండి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈజీ ప్రాసెస్ చట్నీ అండి ఇది. అన్నీ రెడీ చేసుకుంటే ఈజీగా అవుతుంది. కొంతమంది దగ్గరగా గట్టిగా ఇష్టపడతారు, కొంతమంది పలచగా ఇష్టపడతారు. గడ్డిదారుగా ఉంటే వేడివేడిగా ఇడ్లీలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. దీన్నే బొంబాయి పచ్చడి అంటారండి. ఇదే శనగపిండి పచ్చడిని. కాస్త ఉడకనిచ్చిన తర్వాత చట్నీ తయారవుతుందండి. ఇదిగోండి వేడి వేడి ఇడ్లీ